హరే కృష్ణ తల్లి. ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా! తిరుమల తిరుపతి దేవస్థానం మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎలాంటి చేంజెస్ ఉండబోతాయి అనుకుంటున్నారు మీరు? అలా ఉండాలి. హ్మ్. చాలా మార్పులు రావాలి. ఎందుకంటే చెయ్యవలసినంత ఆధ్యాత్మిక అభివృద్ధి తిరుమలలో ఇంకా జరగలేదు. చాలా మార్పులొచ్చినియి. అన్నదానం కావచ్చు, ఉచితంగా తలనీలాలు కావచ్చు, చాలా కాంప్లెక్సుల్లో ఇదివరకు అంటే 30, 40 ఏళ్ల క్రితం మొక్కు తీర్చుకోవాలంటే ఏదో వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి రావడం. ఇప్పుడు కూడా ఇస్తుంటాం, అది వేరే కథ. కానీ ఓ సిస్టమ్ ఉంది ఇప్పుడు. మళ్ళీ ఆ పెద్ద కళ్యాణ కట్టలోకి వెళ్ళక్కర్లేకుండా ప్రతి కంపార్ట్మెంట్లోనూ చిన్న చిన్నగా అదొక ఏర్పాటు, అదొక సౌలభ్యం ఉంది. చాలా ఆనందం అది. తిరుమల అంటేనే వైకుంఠం, ఆ సంతోషం, ఆనందం, ఆ ఫీల్. అయితే కొన్నాళ్ళుగా అది నాశనం చేసి ఇష్టారాజ్యంగా చేశారు. తిరుమల ఆధ్యాత్మికతను మరింత పెంచేలా ఎప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాటలు, మంగళంపల్లి వారివి, బాలకృష్ణ ప్రసాద్ గారివి ఆ కీర్తనలు అలా వినిపిస్తూ, ఎలాగా ఘంటసాల గారి భగవద్గీత సాయంత్రం 4ంటికి వేస్తారు, ఇప్పుడు కూడా వేస్తున్నారని అనుకుంటాను. అలా వాటిని ప్లే చేస్తూ మెట్ల మార్గంలో గోడల మీద గోవిందనామాలు ఉండేవి. గొర్రెలు గవర్నమెంట్ ఉన్నప్పుడు అవన్నీ కొట్టేశారు. సో మళ్ళీ గోవిందనామాలన్నీ రాయిస్తూ అందరి చేత ఖచ్చితంగా మ్యాండేటరీ. ఇప్పుడు అన్నదానం కాంప్లెక్స్ వెంగమాంబ అన్నసత్రం, అందులో ప్రతి ట్రిప్పు భోజనానికి ప్రసాదానికి అన్నప్రసాదానికి కూర్చుని లేస్తారు కదా, అప్పుడు 2 నిమిషాలు సంకీర్తన చేయించాలి. ఎందుకని? కేవలం తినేసి వెళ్ళిపోవడానికి సత్రం కాదు, స్వామివారి స్థలం కాబట్టి. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఎందుకంటే శాస్త్రం చెప్పింది భోజనకాలే హరినామస్మరణ గోవింద గోవింద. అలా భోజనం దగ్గర మంత్రాన్ని జపింపజేస్తూ, అలాగే క్యూ కాంప్లెక్స్లో పెట్టి దిక్కుమాలిన ఫ్యాన్లు, ఎప్పుడో 40-50 ఏళ్ల క్రితం ఫ్యాన్లు పెడతాడు. వాళ్ళు పక్కన వాళ్ళతో ఏం మాట్లాడడానికి ఉండదు, భజన చేస్తే కూడా వినపడదు. అర్జెంటుగా పాత సామాన్లోకి అవి అమ్మేసి, ఎలాగ ఓనర్సే కాబట్టి ఆ కంపార్ట్మెంట్లో కూర్చునేది. ఓనర్స్ అంటే ఎవరు? భక్తులు. పని వాళ్ళకి ఏసీ ఉంటుంది, ఓనర్స్కి ఉండద్దా? కాబట్టి అన్ని కంపార్ట్మెంట్ ఏసీ చేసేయండి, సైలెంట్గా ప్రశాంతంగా ఉండాలి, అందరూ చక్కగా భజన చేయించాలి. ఒక మనిషిని పెట్టండి, అందరితో గోవిందనామాలు చెప్పించండి. తినేది ఎవరి సొమ్ము? స్వామివారి సొమ్ము కదా. మరి ఇప్పుడు ఎవరన్నా నీకు లిఫ్ట్ ఇచ్చాడు అనుకో, థ్యాంక్స్ అంటావు ఎంత మొహం వేసుకుని. మరి స్వామివారు నీకు ప్రసాదం పెడుతున్నారు, నీకు ఉద్యోగం ఇచ్చాడు, నీకు బాడీ ఇచ్చాడు, కాబట్టి ఆయనకి థ్యాంక్స్ చెప్పడం అంటే ఏంటి? భగవన్నామం చెప్పు. కాబట్టి అందరితో గోవిందనామాలు చెప్పించాలి భోజనం దగ్గర, కంపార్ట్మెంట్లో. అలాగే జైవిజయుల దగ్గర మై కట్టుకునేవాడు ఎవడో, మరి ఇప్పుడు ఉందో లేదో తెలీదు. అసలు మనం తిరుమల వెళ్ళామంటే ఎన్ని ఏర్పాట్లు చేసుకోవాలి? ముందు డబ్బులు చూసుకోవాలి, రైలు లేదా బస్సు, ఈ టికెట్ల డబ్బులు, తర్వాత దిగాక పైకి వెళ్ళడం, మళ్ళీ వెయిట్ చేయడం, మళ్ళీ దర్శనానికి టికెట్లు, పిల్లలు, గొడవ, గోష్ఠి, ఇవన్నీ చూసి వెయిట్ చేసి 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 అమ్మయ్యా వెండివాకిలు దాటాం, వరదాస్వామి వారిని దాటాం, బంగారు వాకిల్లో ప్రవేశించాం. అక్కడ 3 క్యూ లైన్లు ఉంటాయి. మనం మధ్యదాంట్లోకి వెళ్ళకూడదు, తొందరగా దోసేస్తారు, అటు ఇటుకి వెళ్ళాలి. ఆ దెబ్బతిన్నాను సరే వాళ్ళు ఏది అంటుంటారు. ఆ గరుత్మంతుడి దగ్గర నుంచి జేవిజీల దగ్గరికి ఎంతసేపు పడుతుంది? అరగంట పడుతుందా? అరగంట కూడా పడదు. ఇక్కడ గరుత్మంతుడు, అక్కడ జేవిజీలు. ఈ కొద్దిసేపులో వాడు ఒక పిల్లోడిని పట్టుకుని, ఆవిడ ఒక పిల్లోడిని పట్టుకుని, వాళ్ళు శరీరంలో ఓపుకున్నా లేకపోయినా పిల్లల్ని నాన్న చూడు నాన్న, నాన్న దేవుడు నాన్న, లేనా లే అని లేపుకుంటూ ఈ అడావిడిలో వాళ్ళు ఆ సెకండ్స్లో స్వామిని చూసి మనస్సును అక్కడ పెట్టి వెళ్ళాలి. ఈ లోపల వీడి పనికి మాలోడు బైక్ పెట్టుకుని జాగండి చెప్పు తీసుకొట్టాలి. మొన్నే కళ్యాణ వెంకటేశ్వర గుడి దగ్గరికి వీళ్ళు
పోయాక ఆయన చెప్పేవాడు లేడు. అక్కడ రాశారు, మనసులోనే శ్రీవారిని మౌనంగా జపించండి, స్మరించండి. ఇలా తెలివితేటలు. అసలు పూర్వం ఒక 50 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం ఎక్కడో శ్రీకాకుళం నుంచి తిరుమల వెళ్తే, లేకపోతే తెలంగాణలో నిజామాబాద్ నుంచి తిరుమల వెళ్తే వాళ్ళు అక్కడ మొదలు పెట్టేవారు, గోవిందా గోవిందా అని మొదలు పెడితే చివరికి ఇంటికి వచ్చే వరకు గోవింద 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 అంటూనే ఉండేవారు. నేను ఎందుకు అనాలంటే నువ్వు మనిషివి కాబట్టి, నీకు నోరు ఉంది కాబట్టి, నువ్వే అనగలవు కాబట్టి, అన్నమై చెప్పాడు కాబట్టి. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పిలువరే, పరమ పురుషాయని పలుకరే, దండిగ మాధవుని తలచరే జనులు, గోవింద గోవింద ఎని కొలువరే. కాబట్టి భగవన్నామం చెప్పించాలి, చెప్పడానికి అడ్డం పడితే చెప్పు చూపించాలి. అలాంటి జరిగింది గుర్తుందా? 2-3 ఏళ్ల క్రితం నేను గోవింద చెప్పిస్తుంటే వాడెవడో బూట్లు వేసుకొచ్చేసి బేడాన్ని స్వామి దగ్గర నన్ను అడ్డుకుని అంత అడావిడి చేశాడు. ఎక్కడ చెప్పకూడదు. ఈ పైత్యం అంతా ఎందుకు వస్తుంది? వాడు హిందువు కాదు కాబట్టి. వాడు హిందువే సర్టిఫికెట్లో, ఆ సర్టిఫికెట్తోనే జాయిన్ అవుతాడు. కానీ అంతకుముందు వాడు గొర్రె అయిపోయి ఉంటాడు. అంటే నీతి లేని జాతి తిరుమలలో ఉండకూడదు. ఓకే, తిరుమలలో ఎవరైనా సరే నిషేధ పదార్థాలు తీసుకొస్తే, నిషేధ పదార్థాలు స్వీకరిస్తే వాళ్ళు శిక్షార్హులు రాయాలి, కింద కట్టడి చెయ్యాలి. అప్పుడు ఎప్పుడో ఒక పత్రిక వాళ్ళు ఒక బొమ్మ తుపాకీని పైకి పంపారు, అదంతా షూట్ చేశారు. చూసారా, ఇది డొల్ల అని చెప్పి. కాబట్టి బుద్ధిమంతులైన వాళ్ళు పరిపాలకులుగా ఉంటే తిరుమల భ్రష్టు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటివి ఇంకా ఇప్పుడు తిరుమల విషయంలో ఎన్నో కంప్లైంట్లు వచ్చినాయి. చాలామంది ఫోన్లు చేసి కలిసి, నేను తిరుమల మళ్ళీ వీడు వెళ్ళే వరకు వెళ్ళను అని బోర్డు మీద ప్రతిజ్ఞ చేసి, అలా మొన్న కొత్తగా ఇంకా ప్రశాంతంగా వెళ్ళారు. అలా ఆ దుస్థితి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఎప్పుడు గుర్తుందా, పులి బ్రహ్మానందానికి పులి ఫేస్ వేసి, మరీ అంత ఎదవలా కనబడుతున్నా అని పులి అడిగినట్టు, లేక పుల్లి కొట్టడానికి కర్రలో, దానికి మళ్ళీ ఛార్జీ. అసలు ఏమనుకుంటున్నారా మీరంతా? ఎవరా మీరంతా? ఇలాంటివన్నీ చేశారు. ఎందువలన? నాస్తికుడేమో చైర్మన్, తన తోకలేనుడేమో ఈవో. కాబట్టి అలాంటి పిచ్చి ఏది టీషర్ట్ వేసుకుని ఈవో, బొట్లేని ఈవో. సో కాబట్టి అలా కాబట్టి భక్తితో ఒక ఎగ్జాంపులరీగా, అంటే పివిఆర్కే ప్రసాద్ గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అలా చక్కగా స్వామివారిని ఎలా హౌ ఐ కెన్ ప్లీజ్ సుప్రీం లార్డ్, ఇలా ఎన్నో మార్పులు చేయొచ్చు. కావాలంటే చక్కగా పవన్ కళ్యాణ్ మొన్న చూడండి, మీ సలహాలు ఇవ్వండి అని అడిగారు. అలా తిరుమల విషయంలో బాక్సులు పెట్టండి అన్ని చోట్ల, అక్కడ రాయడానికి సరిపడా పెన్ను అది పెట్టండి. పెడితే చక్కగా వాళ్ళని వాళ్ళు అందులో డ్రాప్ చేస్తారు. వాటిని తీయండి, నిజాయితీగా పనిచేయండి. ఇప్పుడు మంత్రులు పోయారు, ముఖ్యమంత్రులు పోయారు, స్వామివారితో పెట్టుకుని ఎవడు పిచ్చి వేషాలు వేసి ఎవడున్నాడు? ఎన్నిసార్లు చెప్పాను నేను. అక్కడ ఉన్నది ఎవరు? వెంకీ, మహా పెంకి, పెట్టుకున్నోడి కల్లా పగిలింది టెంకి. డోంట్ బిహేవ్ లైక్ ఎ మంకీ. సో కాబట్టి ఆడి మంత్రి ముఖ్యమంత్రి అని తేడా ఏం లేదు. సో మీరు గమనించారా? ప్రమాణ స్వీకారం అవగానే ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి మంచి మాట అన్నారు. ఏంటది? ప్రక్షాళన తిరుమలతోనే ప్రారంభిస్తా. నెంబర్ 1 అప్రిషియేట్. ఇంకో మాట ఏంటి? నువ్వు ఏ దేవుడితో అన్నా పెట్టుకో, తిరుమల దేవుడితో పెట్టుకోవద్దు.
భక్తి ఆ భయం ఉండాలి. ఏదేదో నేను పర్మనెంటు, నేను ఏలత, ఎవడేలేదు ఈ భూమి మీద? ఎవడరా ఉండేది? ఎవడు ఉండేది ఇక్కడ? ఎవ్వడు ఉండడు ఇక్కడ. ఇవాళ చేయరు, రేపు ఎవరిందా ఫైరు, కట్టాలని వైరు. ఇప్పుడు రామోజీరావు గారు ఎంత సంపాదించండి? లక్షల కోట్లేమో. మరి నెయ్యేసి ఆయన ముఖం మీద, బాడీ మీద చుట్టూ ఇంతంత కర్పూరం ముద్దలు పెట్టి తగలబెట్టేసారు, బుడిదైపోయాడు, అన్నీ అయిపోయింది. అందుకనే శంకర్ల వారు చెప్పారు, మా కురు ధన జన యౌవన గల్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ భజ గోవిందం. కాబట్టి నీ ధనం చూసుకుని, నీ జనాన్ని చూసుకుని, నీ పదవి చూసుకుని సాంగ్స్ పాడద్దు. ఏం సాంగ్ అది? రెచ్చిపోదాం బ్రదర్ అంటే వెయిట్ చేస్తుంది మదర్, యు మెర్జ్ ఇన్ ద వెదర్, షీ విల్ పీల్ యువర్ లెదర్. అర్థం చేసుకో బ్రదర్. ఇంగ్లీష్ వచ్చిన ప్రతి ఒడికి అర్థమైపోతుంది.